ఒకసారి ఒక బీద బ్రాహ్మణుడు అన్నం లేక అరణ్యంలో ఆకలితో ఏడుస్తూ కూర్చున్నాడు. అతని కళ్లల్లో నీరు, మనసులో నిల్చని బాధ. అప్పుడే అక్కడికి ఓ జటాధారి సాధువు వచ్చాడు. బ్రాహ్మణుడు అతనిని చూసి చెప్పాడు, స్వామీ, ఈ పాపం జన్మెందుకు వచ్చిందో తెలియడం లేదు. అన్నం లేక చచ్చిపోతున్నాను. ఆ సాధువు మోములో చిరునవ్వుతో అన్నాడు, ఓం నమః శివాయ అనే ఒక్క మాట నీకు రక్షణ ఇవ్వగలదు. శుద్ధ హృదయంతో జపించు. బ్రాహ్మణుడు వెంటనే భక్తితో, నమ్మకంతో చేతులు జోడించి అన్నాడు, ఓం నమః శివాయ. అక్షరాలా అదే క్షణంలో ఆ సాధువు రూపం మారిపోయింది. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడు. శివుడు మృతిశక్తిగా నిలబడి నవ్వుతూ అన్నాడు, నన్ను భిక్షగాడిగా చూసినా ప్రేమగా పలికిన నీ భక్తి నన్ను తాకింది. నువ్వు ఇచ్చిన భిక్షకు ప్రతిఫలంగా నీ జీవితమే మార్చుతాను. అలా చెప్పిన వెంటనే బీద బ్రాహ్మణుడు ఒక రాజుగా మారిపోయాడు. ఈ కథ మనకిచ్చే సందేశం ఏమిటంటే, మనస్ఫూర్తిగా శివుని జపించాలి. ఆయన రూపం ఏమే వచ్చినా మన జీవితాన్ని మలుపు తిప్పగల శక్తి శివుడికే ఉంది.